తన కొలీగ్. సో తను ఏంటంటే జాబ్ చేస్తూ ఉంది. వాళ్ళ హస్బెండ్ మాత్రం తినకు వచ్చేటువంటి శాలరీస్ ఏవైతే ఉన్నాయో, తన ఏటీఎం కార్డు కానీ, అంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో మొత్తం తన హస్బెండ్ చేతుల్లోనే ఉంటుంది. ఈవిడికి పైసా ఇవ్వరు. తను ఏది కొనుక్కోవాలనుకున్నా సరే ఆయన పర్మిషన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. హస్బెండ్ అన్ఎంప్లాయ్. హస్బెండ్ అన్ఎంప్లాయ్. దీనికి సంబంధించి అంటే చూడండి, నా కొలీగ్ ఇంతలా బాధపడుతుందని చెప్పి ఈవిడ మెసేజ్ పెట్టడం జరిగిందనమాట. అదే చూడలేక. ఎస్. అండ్ అతనికేమో బయట వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది. బట్ ఈ పిల్ల మీద అగైనెస్ట్గా చెప్తూ ఉంటారు, ఇలా నీకు ఇవన్నీ ఎందుకు, ఏం అవసరం, బయట ఎవరితోనన్నా ఉంటున్నావా అనేటువంటి సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ వీటికి సంబంధించిందే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు, జనరల్ ఫ్రీడమ్ కూడా ఉండదు. బట్ ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనుకుంటే అమ్మాయికేమో పేరెంట్స్ లేరు. సో ఇటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఫేస్ చేయాలి, తను రోజు నరకం చూస్తుంది, ఎవరికి చెప్పుకోలేకపోతుంది. బట్ షీఈస్ ఎ వెరీ నైస్ గర్ల్. ఆవిడ ఒక పాయింట్ కూడా మెన్షన్ చేశారు. ఆవిడ చూడ్డానికి బాగోదేమో కానీ మంచి అమ్మాయి, అంటే అంత బాగోదేమో కానీ అనేటువంటి విషయాన్ని మెన్షన్ చేస్తుంది. అంటే ఎలా తీసుకోవచ్చు అనేది తెలియదు కానీ, బట్ ఆవిడ పెట్టినటువంటి ప్రాబ్లం అదే. అంటే ఆవిడ ఉద్దేశం ఏమై ఉంటుందో, చూడ్డానికి బాగోదు కానీ ఎఫ్ఐఆర్స్ అంటగడుతున్నాడు అవును హస్బెండ్ అంటే ఇలా కూడా. అంటే ఆవిడ ఒకవేళ అందంగా ఉంది, లేకపోతే ఇంకొకరిని ఇన్వైట్ చేస్తుంది అనుకుంటానికి ఆవిడ అంత అలాంటి ఇది కాదు. బట్ ఇలాంటి వేధింపులన్నీ కూడా పడుతుంది అని అంటే ఏంటి అనే క్వశ్చన్, అనే ఆలోచన ఆవిడలో ఉండుంటుంది.